ఉద్యోగస్తులను కూడా ఏమన్నా ఆయన ఆవేదనతో చెప్పారు. ఉద్యోగస్తుల్ని బ్లాక్మెయిల్ చేయలే, బెదిరించాలి. గత ప్రభుత్వం లెక్క మిమ్మల్ని ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే 52 రోజులు సమ్మె చేస్తే మీ అందరు ఉద్యోగాలు ఊడిపోయినాయి అని చెప్పి బెదిరించినట్టు ముఖ్యమంత్రి గారు బెదిరించలే. ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులే, మా కుటుంబం అంతా ప్రభుత్వం, నేను పెద్దగా ఉన్నా, మీరంతా మన సభ్యులు, మీ కోరికలు ఉన్నాయి, ఒక్కొక్కటి క్రమక్రమంగా తీరుస్తాం, వెంటనే పట్టుబట్టొద్దు, కొన్ని పత్రికలు కావాలని సమరం యుద్ధం ఇంకేదో అయిపోయింది అని చెప్పి రాయటంతో ఇట్లాంటి ఆలోచన చేయండి దీని పట్లని ఉద్యోగ సంఘాలు చెప్పారు. ఉద్యోగ సంఘాలు కూడా ఏమనలే, వాళ్ళు కూడా ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు మేము కార్యాచరణ ప్రారంభించినాం, వాళ్ళేం సమరం అనలే, వాళ్ళే అందులో లేఖలో కూడా ఉంది, వాళ్ళు కూడా ఖండించారు దాన్ని, మేము సమరం అనలేదు, మేము కార్యాచరణ ప్రకటించడం. అంటే ఇది ఎట్లుందంటే అసలు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, ప్రభుత్వం బాగానే, మధ్యలోకి వచ్చింది మొత్తం కూడా అంట. ఇది అసమర్థత ఎట్లయిద్దండి? ఇప్పుడు ఒడ్డు మీద కూర్చొని ఎన్ని రాళ్ళైనా వేయొచ్చు, ఒడ్డు దిగితే తెలుస్తుంది ఏందో లోతేందో, ఒడ్డు మీద కూర్చొని 100 మాటలు చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమైంది అసలు? ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి కారణం ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి చేతిలో పెట్టేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్, 16 మంది ముఖ్యమంత్రులు, 72,000 కోట్ల అప్పు అక్కడ కనపడుతుంది, అభివృద్ధి కనపడుతుంది. ఇవాళ 8.5 లక్షల కోట్ల అప్పుల కుప్ప. ఇవాళ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, కేసీఆర్కి సొంత విమానం వచ్చింది. కేసీఆర్ పార్టీ ఇలా దేశంలోనే అత్యంత ధనికవంతమైనటువంటి ప్రాంతీయ పార్టీ. 1,500 కోట్లు యాడ్ వచ్చినాయి, ఎవడబ్బా సొమ్ము చెప్పండి, యాడ్ ఎట్లా వచ్చింది చెప్పండి. అంటే ఈ కాళేశ్వరం కూలేశ్వరం తెలంగాణకు దుఃఖదాయలోంచి జేబులో వేసుకున్నారు. నేను అంటున్నా, కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా. కేసీఆర్ చేసినటువంటి అనవసర దుబారా మూలంగా, అవసరం లేకపోతే 100 ఏళ్లకు సరిపడే సెక్రటరేట్ ఉంటే 600 కోట్ల అంచనాలు వేసి, అంటే ఎవడబ్బా సొమ్ము 600 కోట్ల అంచనాలతో కట్టాల్సిన దాన్ని 1,500 కోట్లు తీసుకుపోయి ఆ డబ్బులు జేబులో వేసుకున్నారు. ఎవరు కారణం? రేవంత్ రెడ్డి ఏమన్నా 16 నెలల్లో ₹1 అవినీతి చేసిండా? దమ్ముంటే నిరూపించండి. ఇట్లా కూర్చొని మాట్లాడటం కాదు. ఆయన ప్రజలతో విమానాల్లో పోయినా, డొమెస్టిక్ మామూలు విమానాల్లో పోతాడు, సొంత విమానం వేసుకొని పోవచ్చు. ఆయన ఆ విషయం కూడా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను సాధారణ పౌరులు లెక్కనే ఢిల్లీ వెళ్తున్నా. మరి గత ప్రభుత్వం విమానం ఎట్లొచ్చిందండి? 100 కోట్ల విమానం. ఎవరు డబ్బులు? మన డబ్బులే అవి. తెలంగాణ ప్రజల సొమ్ముతో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇష్టం వచ్చినట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి నాసి రకమైనటువంటి పనులు చేసి తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఇవాళ కూర్చొని చిలకప్పలు కురుపులకితే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? ఏం చేశారు మీరు? వల్ల అసలు ఏం ప్రయోజనం జరిగింది అంటారా? తెలంగాణ రాష్ట్రానికి మీ ఆస్తులు పెరిగినాయి, ఇక్కడ అవినీతి చాలదని చెప్పి నిజాయితీగా ఏర్పడినటువంటి, నిజాయితీకే మారిపోయినటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని వాళ్ళకు కూడా అవినీతి మచ్చ, వాళ్ళ మీద కూడా అవినీతి మచ్చలేసి 100 కోట్ల లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయించిన వాళ్ళు మాట్లాడతారా? ఏం మాట్లాడండి? ఇలా అందాల పోటీలు అంటే ముఖ్యమంత్రి పాస్పోర్ట్ దొంగ తట్టుకోలేక భవిష్యత్తులో అధికారం రాలేమని చెప్పి ఈ విధంగా నిందలేసే ప్రయత్నం ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వినాలి కాబట్టి ప్లీజ్ గివ్ దెమ్ టైం. ప్లీజ్ మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది. ఎవరు ఆవేశం ఏందో ప్రజలు చూస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు కానీ వాళ్ళ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఢిల్లీలో ఇంద్రభవనం కట్టుకున్నారు, ఆఫీస్ ప్రతి జిల్లాలో. ఉద్యోగ సంఘాలకు మాకు పంచాయతీ లేదు, తలుపులు ఎప్పుడో తెరిచి ఉన్నాయి. గతంలో లాగా 30 మంది ఆర్టీసీ కార్మికులు పొట్టన పెట్టుకుని
వాళ్ళని చంపి అంటే ఇంటికి ఒకటి- తెలిసి భోజనాలు పెట్టి వాళ్ళ ఉద్యోగాల నుంచి పీకేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా కలుసు అందరినీ కలుస్తున్నారు. ఎప్పుడైనా కలిసిండా? ఫామ్ హౌస్ లో పడుకోవటం లేకుంటే ప్రగతి భవన్ లో సరే, పడుకోవటం సరే, ఎవరికి ఒక్క నిమిషం, కలవలేదు? ఒక్క నిమిషం. ఎవరికి కలవలేదు? ఇది సరైనది కాదు. మాట్లాడే. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ప్లీజ్ మీరు పాయింట్ మాట్లాడండి, మీరు డిబేట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అసలు ఆయన మాట్లాడి ఒక్క నిమిషం. డిబేట్ లో ఆయన మాట్లాడే మాట గుర్తుపెట్టుకోండి. ఒక్క నేను నిమిషం. మాట్లాడితే అడ్డుపడతా. ఒక్క నిమిషం. అంటే ఇట్లా అడ్డుపడితే ప్లీజ్ రవి గారు ఒక్క నిమిషం అండి. రవి గారు, మానవత్ రాయ్ గారు, ఇంకా ఇతరులు కూడా ఉన్నారు. ఇంక ఇతరులు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం. మీరు మళ్ళీ మాట్లాడండి. ఒక్క నిమిషం. మీరు మళ్ళీ మాట్లాడండి. మళ్ళీ ఒక్క నిమిషం. రైట్ అండి. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. రవి గారు, మానవత్ రాయ్ గారు, ప్లీజ్ వాస్తవ ఆర్థిక ఓకే, పరిస్థితి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క చెప్పండి. నిమిషం. కాలేజీ ఒక్క పూర్తి నిమిషం. కాలేదు. వాస్తవ ఆర్థిక పరిస్థితి చెబుతుంటే అబద్దాలతో 10 ఏళ్లు రాజ్యమేలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదిగో రాష్ట్ర పరిస్థితి, ప్రజలారా, ప్రభుత్వ ఉద్యోగులారా, నా కుటుంబ సభ్యులారని ఆయన మంచి చెబుతుంటే దీన్ని మీకు ఎందుకు మీరు ఎందుకు ఓకే, ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరకు వాస్తవం వస్తాను. పాయింట్ కాదంటారు. మళ్ళీ డిస్కస్ 1,50,000 శంకరన్న రవికుమార్ గారు అప్పులు ఉన్నారు. చేస్తే ఆయన అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. 1,35,000 ఒక కోట్లు నిమిషం. మిక్కిలకి వడ్డీలకి అసలుకేది కట్టాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు ప్రభుత్వ పెద్ద, కుటుంబ సభ్యులు ఉద్యోగస్తులు, కాబట్టి వాళ్ళు వేడుకున్నారు. ఓకే. ఇందులో ఏంది, వాళ్ళు బాగానే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంది, మధ్యలో